కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అంతకుముందు కేసీఆర్ పొలిటికల్ గేమ్ ఆడేటోడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు అనేది మాత్రమే మార్పుగా ఇప్పుడు మనం కనిపిస్తుంది. పనిచేసి కష్టపడి నిజంగా పార్టీని బిల్డ్ చేసుకొని గెలవడము అనేది స్ట్రాటజీ అనుకుంటే మనము ఆల్రెడీ గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకోవడం అనేది స్ట్రాటజీ ఎట్లయితుంది, పొలిటికల్ విజ్డమ్ ఎట్లయితుంది? ఈ 6 నెలల్లో ఎంతైతే వాళ్ళ ఎఫర్ట్స్ పొలిటికల్ గా కనిపిస్తున్నాయో అంత ఎఫర్ట్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ, గవర్నెన్స్ లో కానీ, పాలసీలో కానీ కనబడతలేదు. మార్పు కోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్లోకి తెచ్చుకున్నారు. 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో పాలసీ పరమైన మార్పులు కానీ, జనాల లైఫ్ స్టాండర్డ్లో మార్పులు కానీ పెద్దగా కనబడకున్నా కూడా రాజకీయ పరమైన మార్పులు మాత్రం ఒకటే కనిపిస్తున్నాయి. వాళ్ళు వచ్చినాక బీజేపీ పెరిగింది, బీఆర్ఎస్ 0 అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ని మొత్తం ఖాళీ చేసే పనిని రేవంత్ రెడ్డి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎలక్షన్ల ముందు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో అప్పుడు చాలా మంది బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఈ గవర్నమెంట్ పడిపోతుంది అని స్టేట్మెంట్లు చేస్తుంటే దానికోసం మేము మా గవర్నమెంట్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి మేము ఈ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంది. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నారో దానికి ఎట్లాంటి రీజనింగ్ కూడా కనబడట్లేదు. సేమ్ కేసీఆర్ ఇంతకు ముందు ఎట్లయితే వాళ్ళ పార్టీని ఖాళీ చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి పగ తీర్చుకోవడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీకి తేడా అనేది కనబడతలేదు. మొన్నటి ఎలక్షన్లలో మనం అందరం కూడా ఈసారి మార్పు కావాలి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వద్దు అని అనుకున్న వాళ్ళంతా యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కాంగ్రెస్ కి పడ్డది. ఇది కాంగ్రెస్ కోసం వేసిన ఓటు అనే కంటే కూడా యాంటీ బీఆర్ఎస్ ఓట్ అనేది కాంగ్రెస్ కి పడ్డది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 39 సీట్లు బీఆర్ఎస్ కి ఇవ్వడము అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ మా కోసం అసెంబ్లీలో ఉండి ఫైట్ చేయాలి అనేది కూడా జనాలు కోరుకున్నారు. అట్లానే బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఉండి పని చేస్తుంది అనేది కూడా చాలా మంది అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేస్తే అంతకుముందు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ లీడర్లంతా కూడా బయటకు వచ్చి ఇట్లా చేయడం తప్పు, ఇది అనైతికము, ఇది రకరకాలుగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేవలం కేసీఆర్ కూడా చేసిండు కాబట్టి మేము కూడా చేస్తాము అనే ఒక డిఫెన్స్ అనేది ఏ రకంగా కూడా కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన చేసినది నచ్చకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు. సో ఆయన చేసిందే మేం చేస్తే అట్లాంటప్పుడు ఇది మార్పు అనేది ఎట్లయితుంది? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు మళ్ళొక పార్టీకి పోయే ఎమ్మెల్యేలలో సీనియర్ లీడర్లు ఎవరైతే మనం చూస్తామో, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేకపోతే కడియం శ్రీహరి కానివ్వండి, వీళ్ళంతా కూడా పవర్ లేకుండా కూడా ఒక పార్టీలో అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇట్లా పవర్ ఎక్కడుంటే అక్కడికి పోవాల్సిన పరిస్థితి అనేది ఎందుకు వస్తుంది? ఒక గవర్నమెంట్ అనేది వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఓటేసిన వాళ్ళకి అట్లనే అపోజిషన్ పార్టీ కోసం ఓటేసిన వాళ్ళ కోసం కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఏదైతే అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్లు పవర్ లో ఉన్న పార్టీలకి వచ్చినప్పుడల్లా కూడా డెవలప్మెంట్ కోసము, ఫండ్స్ కోసము వస్తున్నామని చెప్తారో అది కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు తప్ప వేరే పార్టీ వాళ్ళకు మేము ఫండ్స్ ఇవ్వము, లేకపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీస్ డెవలప్ చేయము అనే ఒక గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఎట్లయితుంది? అది కాక ఇప్పుడు ఈ సీనియర్ లీడర్లు ఎవరెవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రో, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, కడియం శ్రీహరి కానివ్వండి, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బీఆర్ఎస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ గా మాట్లాడిన లీడర్లు వీళ్ళే. అంటే వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూస్ ని ఇప్పుడు గవర్నమెంట్ అనేది పట్టించుకోకుండా ఆ లీడర్లని తీసుకొచ్చుకొని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటే ఆ సమస్యలని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అనే ఒకలాంటి సిగ్నల్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నట్టు మనకు అనిపించట్లేదా? అంతకుముందు ఈ పార్టీ మారి వేరే పార్టీలకు పోయిన లీడర్లని చాలా మందిని కూడా జనాలు ఊడగొట్టుకున్నారు. ఎందుకంటే ఒక పార్టీ ఐడియాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయి జనాలు వాళ్ళకి ఓటేసిండ్రు. అందులో లీడర్ కేపబిలిటీ ఎంతైతే ఉంటుందో అంతనే పార్టీ గుర్తుకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి జనాలు ఓటేస్తారు. సో వాళ్ళ ఓటుని ఖాతరియకుండా, అంటే వాళ్ళ ఓటుని లెక్క పెట్టకుండా వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోవడం అనే దాన్ని ప్రజలు అంతో ఇంతో గమనిస్తున్నారు. ఈవెన్ పార్టీ కాడర్ కూడా వాళ్ళు ఎవరి మీదైతే ఇన్ని రోజుల బట్టి ఒక కాన్స్టిట్యుయెన్సీలో పోరాటం చేస్తూ ఉంటారో ఇప్పుడు అదే లీడర్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళ నెత్తి మీద కూర్చోబెడితే వాళ్ళకు కూడా ఆ పార్టీకి పనిచేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. క్లియర్ గా ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల జీవన్ రెడ్డి పార్టీలో నుంచి వెళ్ళిపోతారా లేకపోతే రిజైన్ చేస్తారా అని ఏదైతే నడుస్తుందో అది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఒక అన్రెస్ట్ అనేది పార్టీలో క్రియేట్ చేయడానికి వాళ్ళు అపోజిషన్ లో ఉండి ఇన్ని రోజులు పోరాటం చేసిన తర్వాత, ఇన్ని రోజులు పవర్ లో ఉండి ఏవైతే ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేసిండ్రో ఆ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వకుండా కేవలం ఆ లీడర్ ని మాత్రం తీసుకొచ్చుకొని మీద కూర్చోబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పటికీ కూడా జనాల ఇష్యూస్ అనేవి అట్లనే ఉండిపోతాయి. పోయినసారి కేసీఆర్ ఎప్పుడైతే ఇట్లా అన్ని పార్టీలను ఖాళీ చేశారో అందరూ ఇది ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ, ఇది చాలా స్మార్ట్ గేమ్ అని చెప్పేసి అనుకున్నారు.
కానీ ఆల్రెడీ గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకోవడం అనేది స్ట్రాటజీ ఎట్లయితుంది? నువ్వు పని చేసి కష్టపడి రిజల్ట్స్ తీసుకొచ్చి గెలిస్తే అది స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నువ్వు కష్టపడకుండా ఆల్రెడీ గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టో, పదవులు ఆశ చూపించో, ఇంకోటి చూపించో తీసుకురావడం అనేది పొలిటికల్ విజ్డమ్ గా కనబడదు. ఆల్సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత తొందరగా అయితే ఆ పార్టీకి వేరే పార్టీల నుంచి వచ్చారో ఇప్పుడు అంతే తొందరగా వాళ్ళ పవర్ పోగానే అందులో నుంచి లీడర్లందరూ కూడా ఖాళీ అవుతున్నారు. పని చేసి కష్టపడి నిజంగా పార్టీని బిల్డ్ చేసుకొని గెలవడము అనేది స్ట్రాటజీ అనుకుంటే మనము ఆల్రెడీ గెలిచిన వాళ్ళని తీసుకొచ్చుకోవడం అనేది స్ట్రాటజీ ఎట్లయితుంది? పొలిటికల్ విజ్డమ్ ఎట్లయితుంది? అట్లా పెరిగిన ఓట్ షేర్ అయినా సీట్ షేర్ అయినా ఏదైనా కూడా ఎంత ఈజీగా వస్తుందో అంతే ఈజీగా ఇప్పుడు పోతుంది కూడా. నిన్నటి దాకా దీనికి ఎగెనెస్ట్ గా మాట్లాడి దీని మీద పోరాటం చేసి కేసులు వేసి ఇట్లా చేసిన తర్వాత ఇవాళ సేమ్ నువ్వు కూడా అదే పని చేయడము అనే దాంతో వీళ్ళు పని చేసి జనాల మెప్పు పొందాలి అని అనుకోవట్లేదు, కేవలం లీడర్లను కొనుకొచ్చుకొని పార్టీని ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే పని చేసి పెరగడం అనేది ప్లాజిబులే కాదు, ఇట్లా మాత్రమే పార్టీలు పెరగగలుగుతాయి అనేది అనుకుంటున్నారా? మరి ఆల్రెడీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అడిషనల్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అడిషనల్ లీడర్లు కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఉత్తగనైతే రారు వస్తారు. సో వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఇప్పుడు పార్టీలో ఇంటర్నల్ గా ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని అసలు గవర్నెన్స్ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ ఫోకస్ పెడుతున్నట్టు మాత్రం అనిపిస్తలేదు. అసెంబ్లీ లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా అది మొత్తం కూడా జనాల గురించి తక్కువ, అపోజిషన్ పార్టీని బ్లేమ్ చేయడానికి ఎక్కువ ఇది నడిచింది. ఈవెన్ తర్వాత పనిలో కూడా ఎక్కువ శాతము వాళ్ళని టార్గెట్ చేయడము, అందులో వాళ్ళ తప్పుల్ని చూపెట్టడంలోనే ఎక్కువ ఫోకస్ అనేది పెట్టింది వీళ్ళు. సో అపోజిషన్ పార్టీని టార్చర్ చేయడం మీద పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో అది వాళ్ళ హామీలని అమలు చేయడంలో కూడా పెడుతున్నట్టు అనిపించట్లేదు. ఇందులో జనాల యొక్క డెసిషన్ ని ఇన్వాలిడ్ చేయడం అనేది కనిపిస్తుంది. ఈ 6 నెలల్లో ఎంతైతే వాళ్ళ ఎఫర్ట్స్ పొలిటికల్ గా కనిపిస్తున్నాయో అంత ఎఫర్ట్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ గవర్నెన్స్ లో కానీ పాలసీలో కానీ కనబడతలేదు. ఇంకా కూడా చాలా కీ క్యాబినెట్ పొజిషన్స్ అనేటి ఇవ్వలేదు. ఈ పార్టీ మారే వాళ్ళు వస్తే వాళ్ళకు ఈ పొజిషన్స్ ఇవ్వడానికి పెట్టుకున్నారు అనేది కూడా ఒక నేరేటివ్ నడుస్తుంది. అట్లాంటప్పుడు జనాలు అదంతా వద్దు, ఆ లీడర్లు వద్దు, ఆ పార్టీ వద్దు అని అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు కూడా ఒక మినిస్టర్ గా కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో కానీ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని పెట్టడంతో గవర్నమెంట్ ఫోకస్ అనేది దేని మీద ఉంది అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అంతకుముందు కేసీఆర్ పొలిటికల్ గేమ్ ఆడేటోడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు అనేది మాత్రమే మార్పుగా ఇప్పుడు మనం కనిపిస్తుంది. ఎన్నో రిసోర్సెస్ ఎంతో టైం ఈ పొలిటికల్ గేమ్ మీద అవుతుంది అనేది మనకి మీడియాలో కూడా ఏమైనా ఇదే కనిపిస్తుంది. వాళ్ళ ఫోకస్ అనేది కొంత గవర్నెన్స్ మీద పెడితే జనాలు కూడా మార్పు అనేది చూసే అవకాశం ఉంది. దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దీప్తి.